ఇప్పుడు మన అఖండ 2 ఇంకొక 5 డేస్ లో రిలీజ్ సిద్ధం అయిపోయింది. ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఎలా అనిపించాయి? ఎలా ఉండబోతుంది? ఎక్సలెంట్ గా ఉంది. నార్మల్ గా లేదు. మన హిందూ సాంప్రదాయం గురించి కావచ్చు, సంప్రదాయాల గురించి కావచ్చు, ఏదైనా సరే ఎక్స్ట్రాడినరీగా తీశారని నేను అనుకుంటున్నాను. అఖండనే అరాచకం చూపించారు. అఖండ 2లో ఇంకా అరాచకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది సినిమా పరంగా కాకుండా ఇంకా బయట జనాల్లో కూడా అలాంటి ఆలోచన వచ్చి ఇంకా మంచిగా వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బాలయ్య బాబు మటుకి తిరగలేదు. అఖండాలో లుక్స్ గెటప్స్ బాగా అనిపించాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అఖండ 2 లోనా? అఖండ 1 అంటే ఈ సినిమా వస్తే గానీ చెప్పలేము ఇంకా. ఇప్పటికైతే ఇప్పుడు ఇచ్చిన ట్రైలర్ లో కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏం నచ్చాయి అంటే ట్రైలర్ లో చూసుకుంటే మీకు బాగా నచ్చిన అంశాలు ఏవి? కొన్ని డైలాగ్స్ నాకు బాగా నచ్చినాయి. ఆ సీక్వెన్స్ తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. ట్రైలర్ మటుకి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది నాకు తెలిసినంత. అంటే హిందుత్వాన్ని ఎక్కువ పెంచాలని చూస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఇంతమంది మనకు పాత రోజుల కాడి నుంచి, అంటే పాత కాలం నుంచి ఈ రోజు దాకా ఇండియా మీద దాడి చేసే వాళ్ళందరూ కూడా హిందుత్వం నాశనం చేయడానికే కదా వచ్చింది. ఇప్పుడు అదే దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఈ సినిమాలు అనేది మన అఖండ కావచ్చు, అఖండ 2 కావచ్చు రిలీజ్ చేసే దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా. దానికి తోడు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్ వస్తా ఉంది. ఆ జనరేషన్ కి ఏంటంటే ఎంతసేపటికి ఈ హిందూ సాంప్రదాయం గురించి కానీ వీటి అన్నిటి గురించి అవగాహన లేకపోవడం, తల్లిదండ్రులు నేర్పకపోవడం, తల్లిదండ్రులు ఎంతసేపటి నా పిల్లలు అనే గారాబం చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల సమాజంలో హిందుత్వం కావచ్చు, దాని తాలూకా ప్రభావం కావచ్చు, ఏమి అన్ని తగ్గిపోతా ఉన్నాయి. ఆ తగ్గిపోయే విధానాన్ని ఇలాంటి సినిమాల రూపంలో కూడా పిల్లలకి ఇవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసుకుంటారనేది నా అభిప్రాయం. ఫస్ట్ టైం బాలకృష్ణ గారు పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఈ సినిమాతో బోని కొట్టేస్తారా పాన్ ఇండియన్ హీరో? 100% నాకు తెలిసిన అయితే పక్కగా అవుతుందని నేను అనుకుంటున్నాను. పక్కగా పాన్ ఇండియా లెవెల్లోనే హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఎందుకు చేయకుండా ఇప్పుడే దిగుతున్నారు పాన్ ఇండియా? అంటే రాలేదంటే ఇన్ని రోజులు రాకపోవడానికి కారణం అలాంటి డైరెక్టర్ బాలయ్య బాబు అంటే ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, బాలయ్య బాబుని వేరే వర్షన్ లోకి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే అతనికి తగ్గ స్టోరీ అనేది లేకపోవడం వల్ల అంటే ఉండొచ్చు. బట్ బాలయ్య బాబుని ఇష్టపడే మైండ్ సెట్ అనేది మన ఆంధ్రాకి లో ప్రత్యేకం. దానివల్ల బాలయ్య బాబు మీద ఫోకస్ చేయలేదు. దానికి తోడు ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, బాలయ్య బాబుని అలా అటువైపు తీసుకెళ్ళడానికి ఇంతవరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. బోయపాటి బాలకృష్ణ ఇద్దరు కాంబినేషన్ హైలైట్ అవుతారా? బోయపాటి హ్యాట్రిక్ కొట్టలేడా? కొట్టలేడా అంటే అది చెప్పలేను నేను. బట్ ఏంటంటే ఇదైతే బాలయ్య బాబు బోయపాటి గారి కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ. దాన్ని మనం అసలు ఎవరు రాంగ్ అని చెప్పినా దాన్ని ఒప్పుకోలేము. అఖండ విజయంలో తమన్ గారి పాత్ర చాలా ఉంది. అఖండ 2 లో బీజిఎం ఎలా అనిపించింది? అరాచకమే. ఇక తమన్ అంటేనే అరాచకం. జై బాలయ్య. ఓకే, ఈ సినిమాతో 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతారా బాలకృష్ణ గారు? ఈ మార్కెట్ లో కలెక్షన్ అంత వసూలు చేస్తుందా లేదా అనేది నాకు ఐడియా లేదు కానీ, బట్ పక్కాగా ఒక రేంజ్ కి అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను. రీచ్ అవుతుందా? పుష్ప అంత అంటే ఇది పుష్ప వర్షన్ వేరు, ఇది వర్షన్ వేరుగా. ఇప్పుడు హిందుత్వం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీసినప్పుడు కొంతమందికి వేరే వర్షన్స్, అంటే వేరే మతాల వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది తెలియదు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పుష్ప కన్నా ఇంకా ఎక్కువే రావచ్చు. ఏ మతంలో అయినా వాస్తవం ఏంటి, నీతి ధర్మమే కదా కావాల్సింది. ఆ ధర్మాన్ని మిగతా మతాలు కూడా ఈ సినిమా చూసి యాక్సెప్ట్ చేయగలిగితే, అంటే చూడరని నేను అనట్లా, చూస్తారు. చూసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్తారా లేదా అనేది ప్రజల చేతిలోనే ఉంటుంది. హిందుత్వాన్ని హైలైట్ చేయడానికి ఫస్ట్ యూపీలో నార్త్ ఇండియా సైడ్ రిలీజ్ చేస్తున్నారు. అంతే కదా. ఎందుకంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఆయన గారు చేసే వర్షన్స్, అంటే ఆయన గారు ఇప్పుడు దాకా చేసే పనులు కావచ్చు ఏమైనా సరే ఒక రేంజ్ లోనే ఉన్నాయి. సో అలాంటప్పుడు దాన్ని తీసుకెళ్ళడం, ప్రమోట్ చేయడంలో తప్పలేదని నా అభిప్రాయం. బ్రో, బాలయ్య గారి అఖండ 2 ఇంకొక 4-5 రోజుల్లో రిలీజ్ సిద్ధం అయిపోయింది. ఎలా ఉండబోతుంది? మరి ట్రైలర్ ఎలా అనిపించాయి? బీభత్సంగా ఉండబోతుంది. బ్లాక్ బస్టర్ పక్క అయితే కొడుతుంది అనమాట. ఈ సినిమాలో మంచి 2 కూడా మంచి హైప్ ఇచ్చింది అనమాట. ముందరు ఫస్ట్ ట్రైలర్ లాగే ఇది ఇంకా ఎక్కువ హైప్ అనిపించింది అనమాట. చాలా అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఏం నచ్చాయి ట్రైలర్ లో బాగా? ట్రైలర్ లో మన బాలయ్య గారు అయితే డబ్బు పట్టుకొని అది కొంచెం నాకు హైప్ ఇచ్చింది. చాలా అయితే పక్క అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది బ్రో. ఫైట్స్, డైలాగ్ ఇంకా చెప్పాలా బ్రో, తెలియదా? ఆయన ఇచ్చే హైప్ అది ఎట్లుంటుందో తెలుసు. నాది ఏపీనే, కర్నూలు అనమాట నాది. నాకు తెలుసు బాలయ్య అని ఓటేసింది అదే టీడీపీకి.
మంచి హైప్ అయితే ఇస్తుంది సినిమా పక్క అయితే మళ్ళా ఫ్యాన్ పేజ్ ఇంకా మంచిగా అందరికైతే మంచి థ్రిల్లర్ ఇవ్వబోతున్నాడు మంచి మూవీ ఇవ్వబోతున్నాడు మన బాలయ్య అయితే. అఖండ విజయంలో తమన్ గారి పాత్ర కూడా ఉంది, ఆయన బీజిఎం చాలా గట్టి కొట్టారు. మరి అఖండ 2 బీజిఎం ఎలా అనిపించింది ట్రైలర్ లో? సూపర్ 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 అన్న. తమన్కి బాలయ్యకి మంచి బాండింగ్ ఉన్నట్టు ఆ మ్యూజిక్ బెటర్ దెన్ గా బాగా వస్తుంది అట్లా. అండ్ బోయపాటి గారితో ఇది 4వ సినిమా, 3 బ్లాక్ బస్టర్ అన్ని బ్లాక్ బస్టర్ వచ్చాయి. అన్నకి బాలయ్యకి కరెక్ట్ ఉండేదంటే బోయపాటి మంచి మూవీ తీసేది అయితే మంచిగా తీసి ఆయనతో ఓపిక తీసి మన బాలయ్య ఉంటారో తెలుసు మీకు షూటింగ్ లో. అది ఇప్పుడు ఆ 3ని మించి విజయం సాధిస్తుందా? విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి హైప్ ఇస్తుంది ప్రతి మూవీకి బ్రో. పక్క చెప్తున్నా ప్రతి మూవీకి అయితే మంచి హైప్ ఇస్తుంది. ఓకే. అండ్ ఫస్ట్ టైం బాలకృష్ణ గారు పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటి వరకు చాలా విజయాలు వచ్చినా ఎప్పుడు వెళ్ళలేదు, మరి ఫస్ట్ టైం వెళ్తున్నారు. సో అక్కడ బోని కొడతారా? పక్కా కొడతారు, ఎందుకంటే మన గుండెల్ని అంత మంచిగా ప్రేమించిన మన జనాలని చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇంత మంది ఆదరిస్తున్నారు, పాన్ ఇండియా వెళ్ళడం ఎంత తప్పు ఉంది బ్రో చెప్పు? మన వాళ్ళు ఎంత మంది వెళ్ళారు, చిన్న చిన్న జూనియర్ లా అట్లా. ఓకే, 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతారా ఈ సినిమాతో? పక్క అవుతుంది బ్రో, నేను చెప్తున్నా పక్క అవుతుంది. కావాలంటే చూడండి, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎన్ని హైప్ ఇచ్చింది, ఇది ఒక్కటి హైప్ ఎందుకు ఇవ్వదు బ్రో? పాన్ ఇండియాకి వెళ్తుంది మరి ఇప్పుడు ఎట్లా అంటారు చెప్పండి? అది